ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, ఈ అమ్మాయి వీడియో మీరు ఒకసారి చూస్తే కనుక ఎక్కడ చూసిన ఇన్స్టాగ్రామ్ పేజీలంతా కూడా ఆ అమ్మాయిని వైరల్ చేస్తున్నారు. అరే ఆ అమ్మాయి అంత తప్పేం చేసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలీదు ఆ అమ్మాయి నిజంగా దొంగతనం చేసిందా లేదు అంటే కనుక బై మిస్టేక్ జరిగిందని. దొరికిందే సందు కదా అని చెప్పి ఆ అమ్మాయిని వైరల్ చేసి ఆ అమ్మాయిని పరువు అంతా తెస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒకేలా బై మిస్టేక్ ఏదన్నా చిన్న మిస్టేక్ చేసింది ఒక అమ్మాయి, మా అయితే ఒక పర్సన్ ఉంటుంది, ఇంకోటి అయి ఉంటుంది. మీరు అంత పోటుగాళ్ళు అయితే, ఇట్లాంటివన్నీ వైరల్ చేసేవాళ్ళు అయితే కనుక మీ ఊర్లోనే రాజకీయ నాయకులు ప్రతోడు 24 గంటలు దోచుకుంటున్నాడు కదా, ఆ దోచుకునే ప్రతి రాజకీయ నాయకుడిని ప్రతి హీరోల్ని మీరు వైరల్ చేయండి రా. ఫోటోలు పెట్టి వీడు ఎట్లా దొబ్బాడు అట్లా దొబ్బాడు అనుకుంటూ వాళ్ళని చేయడం చేత కాదు, వాళ్ళతో నించొని ఫోటోలు తీయడం పెద్ద గొప్పగా ఫీల్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళని మాత్రము వైరల్ చేసి నాశనం చేస్తారు లైఫ్ని. చిల్లర పనులు చేయొద్దు, ఓకేనా. సో మీకు రీచ్ కోసము నాకు జనరల్గా అయితే రియాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ ఎప్పుడైనా ఒక అమ్మాయిలకి ఇబ్బంది అయితే రియాక్ట్ అవుతాను. కడుపు కాలుతుంది, ఓకే. ఇంతమంది ఆ అమ్మాయి రీల్స్ని పోస్ట్ చేస్తుంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. రేపు కానీ ఆ అమ్మాయికి కానీ ఏమన్నా అయితే కనుక మీ అందరి మీదకి వస్తుంది, ట్రస్ట్ మీ. మీరు డిఫేమ్ చేయడం వల్లనే ఆ అమ్మాయికి కానీ ఏమైనా అయిందంటే కనుక ట్రస్ట్ మీ, ఈ పాపం ఎవరిని వదలదు, ఓకేనా. ఆ అమ్మాయి తప్పు చేసిందో లేదో కూడా తెలియదు, ఓకేనా. మీరు తప్పు చేయకుండానే చేసిందన్నట్లు చిత్రీకరించకండి, ఓకేనా. అంత పోటుగాళ్ళు అయితే ఇందాక చెప్పాను కదా, రెగ్యులర్గా మనల్ని దోచుకున్న పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అది ఏ పార్టీ అయినా కానీ అబ్బా అన్ని పార్టీలలో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరిని మీరు వైరల్ చేయండి. వాడితో ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప నెట్టు పెట్టకుండా వాడు చేసిన స్కామ్స్ అన్ని ప్రతి ఒళ్ళు ఇన్స్టాలో వైరల్ చేయండి, ఓకేనా. చిల్లర పనులు చేయొద్దు ఒక అమ్మాయి విషయంలో. ఉంటా.